భారత్ బ్రహ్మోస్ క్షిపణుల ప్రభావం పాకిస్తాన్కి బాగా తెలుసని ఇంకెవరైనా తెలుసుకోవాలి అనుకుంటే పాక్ని అడగాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆపరేషన్ సింధూర్లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించిందన్నారు. లక్నోలో యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ క్యారిడార్లో బ్రహ్మోస్ సూపర్ సోనిక క్రూజ్ క్షిపణి ఉత్పత్తి యూనిట్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భారత్ బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించడం వల్ల వాటి శక్తి ప్రపంచ దేశాలకు తెలిసొచ్చిందన్నారు. ఉగ్రవాదం అనేది కుక్కతోక వంటిదని, దాన్ని సరిచేయాలంటే వారి సొంత భాషలోనే బదులివ్వాలని, ఇక నుంచి ఏ ఉగ్రదాడి జరిగినా దానిని యుద్ధంగానే పరిగణిస్తామని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారనే విషయాన్ని యోగి గుర్తు చేశారు. యోగి సార్, కుక్కతోకని ఎప్పుడు ఏమో మనం వంకర నుంచి తీసేయలేం, కాబట్టి ఆ కుక్కతోకలాగా వంకరగా ఉండే ఉగ్రవాద బుద్ధిని కూడా మనం చక్కగా చేయలేం, వాటిని లేపడేయడం తప్ప. దానికి మీరే మీ ఆలోచన అయిన బుల్డోజర్ విధానమే కరెక్ట్ అంటున్నారు జనాలు.